ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మీ అందరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన ప్రభువా, మరి ఈ పస్కా దినంన నాయన ప్రభువా, మరి యూదుల యొక్క విశిష్టత, మరి అదేవిధంగా తండ్రి మరి యూదులు చేసిన పనుల గురించి ప్రభువా ఎలా బలిచ్చారు ప్రభువా పరలోకం తండ్రి ఆయన, మరి ఎలా దహన బలులు కానీ ప్రాణార్ప బలులు కానీ మరి మేము తెలుసుకుంటున్నాం తండ్రి. ఈ జ్ఞానం చేత నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి పస్కా పండుగ విశిష్టత గురించి మరి పరిశుద్ధాత్మదేవాన్ని మరి నాలో ఉండి ప్రభువా నన్ను నడిపించినందుకు కృతజ్ఞత స్తుతులు ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన ప్రభువా, మరి ఆరాధనలో కానీ మరి వాక్యంలో కానీ పాటలలో కానీ ప్రభువా మాతో నీ పరిశుద్ధాత్మని ఉంచుమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యం. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యం. అతి పరిశుద్ధుడ స్తుతి నైవేద్యం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే.
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచుంచ ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికై అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతులు అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతులు సద్గుణ రాశి నీ జాడలను నా ఎడలనుంచుకొని గడచిన కాలము సాగిన పయనము నీ కృప సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాది మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారపైనున్న పాత్రగా నన్ను చేయి జారిపోనివ్వక శోధనలెన్నో నన్ను ఎదురించినను నన్ను సోలిపోనివ్వక సారపైనున్న పాత్రగా నన్ను చేయి జారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మరి వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవ కృపగల తండ్రి నాయన ప్రభువ మరి ఈ పస్కా పండుగ దినం నా ప్రభువ మరి నాయన నువ్వు మాతో మాట్లాడినట్టు పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండి నాకు ప్రభువ మరి జ్ఞాపకం చేసినందుకు నీకే వేల కోట్ల స్తుతులు ప్రభువ. అదేవిధంగా గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దర్శించండి, దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే మరి ఇది దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరు చూడండి. మాలాంటి మరి సువార్థికులను మీరు
మీరు ప్రోత్సహించండి. అది దేవుడికి మహిమ, మాకు కాదు కానీ దేవుడికే మహిమ. ఎందుకంటే మీకు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మరి దేవుడు మరి ఈరోజు తలంపు మరి పస్కా పండుగ ఎలా ఆచరించారు మన యూదులు, మన పితరులు, దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నాకు అది అవగాహన చూపించాడు. అదేవిధంగా మరి ఈ పస్కా పండుగ దినంలో మరి ఏంది విశిష్టత అనేది దేవుడి యొక్క ఆలోచన ఏందో మరి తెలుసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. మరి ఈరోజు మన పితరులు అసలు పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారో, దాని విశిష్టత ఏందో మనం ఒకసారి లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకొని మనము ధ్యానించుకుందాం. మన పితరులు అసలు పస్కా బలి అంటే ఏంది, పస్కా ఒక పండుగ విశిష్టత ఏందో ఒకసారి మనం చదివి విశ్లేషించుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి, లేవియా కాండము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవబోతున్నాను. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందున యెహోవా పస్కా పండుగ జరిగెను. ఆ నెలలో 14వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. ఆ 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మరి ఏం చేశారంటే మన పితరులు, మరి మోషే గారు ఏం చేశారంటే లేవియా కాండంలో చూస్తే మరి ఏమైందంటే దేవుడికి మరి ఈ పస్కా బలిని అర్పించడానికి ముందుగా మరి ఏం చేశారంటే పొలియని పండుగ, అంటే పొలియని రొట్టెల పండుగ చేశారు. అంటే పొంగని రొట్టెలు అంటే ఏ రోజు చేసిన రొట్టెలు ఆ రోజు మాత్రమే తినేయాలి, సాయంకాలం వరకు ఉంచదు. మరి రేపటి వరకు కూడా ఆ రొట్టెలు ఉంచదు, కాబట్టి ఆ రొట్టెల్ని తినేయాలి. అవి పొంగకూడదు, అంటే ఖరాబ్ అవ్వకూడదు, మరి అది సద్దిగా ఉండకూడదు, ఎప్పటికప్పుడు తినేయాలని దేవుడి యొక్క ఆజ్ఞ. అందుకని పొలియని పండుగ రొట్టెలు అంటే ఆ రొట్టెలు పొంగకూడదు. అంటే పొంగకూడదు అంటే పొంగొచ్చు, కానీ అది ఏంటంటే పులియకూడదు, అంటే పాసిపోకూడదు. అంటే ఈరోజు తినేది ఈరోజే తినేయాలి వెంటనే ఆ రొట్టెలు అంత శుభ్రంగా. అంటే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెంటనే అంటే శిలువ మీద ఉండి మరణించాక ఏం చేశారంటే అలానే ఉంచకుండా 2-3 రోజులు వెంటనే వారు సమాధిలోకి తీసుకెళ్ళారు. అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సాదృశ్యంగా మనం చూడాలి. ఎందుకంటే ఆయన పులియని రొట్టెగా ఉన్నాడు కాబట్టి ఆ రొట్టెని ఈరోజు మనము భుజిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు రొట్టెగా మారి తన రక్తాన్ని ఇచ్చి తన పాపుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకని దానికి సాదృశ్యంగా చెప్తూ ఉన్నాం. సాయంకాలము యెహోవా పస్కా పండుగ జరుగును. ఇది ఎప్పుడు చేస్తారట? మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యెహోవా పస్కా పండుగ, అంటే 14వ దినం, మొదటి నెలలో 14వ దినమున ఇది పస్కా పండుగ అనేది ఆచరిస్తారు మన యూదులు, మన పితరులు ఆచరించిన పండుగ. మళ్ళీ పొలియని రొట్టె పండుగ అంటే ఎప్పటికప్పుడు ఆ పండుగ రోజున మాత్రము ఎప్పుడు రొట్టెలు మరి ఫ్రెష్గా చేసుకొని వెంటనే సాయంకాలం లోపల అవి భుజించాలి, మరి రొట్టెలు తినేయాలి. మరి అదేవిధంగా చూసుకుంటే మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి వలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అంటే మొదటి నెలలోనే మీరు ఒక సంఘంగా కూడినప్పుడు మీరు చేసే పని ఆపేయాలి. అంటే మీరు జీవనోపాధి అంటే ఏ పని చేస్తున్నారో ఆ పని మాత్రం మీరు చేయదు. అంటే మీరు జాబ్ చేస్తున్నారంటే అప్పట్లో జీవనోపాధి కోసం ఏదైనా పని చేస్తే మరి ద్రవం ఇచ్చేవారు, మరి ద్రాక్షారసం, రొట్టెలు ఆ రోజుల్లో ఇచ్చేవారు. అంటే ఆ రోజు కూడా ధనము ఇచ్చేవారు, అంటే కాయిన్ లాంటివి ఇచ్చేవారు. మనం ఇప్పుడు ఎలా అయితే పనులు చేసుకుంటున్నామో ఆ రోజు
మరి ఆ పని చేయకూడదట దేవుడు చెప్తున్నారు. మరి 6వ దినం చేసి 7వ దినంలో మాత్రము మీరందరూ సంఘంగా కూడుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆదివారం రోజున ఎలా అయితే సంఘంకి వెళ్తున్నామో ఆ రోజు సంఘం లేదు కాబట్టి ప్రభు అయిన యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక మరి డేరా లాంటిది వేసి దేవుడి యొక్క మరి మంద ఆసం తయారు చేశారు. అక్కడ మాత్రం ఏం చేయాలంటే అందరు సంఘంగా కూడుకొని దేవుని ప్రార్థించాలి. దాని అర్థం 7వ దినమున మీరు యెహోవాకు హోమ అర్పణలు చేయవలెను. 7వ దినమున మన పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవన ఉపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పాను. మరియు యెహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశమున మీరు వచ్చి దానిని పట్టణమును కొనిపడినప్పుడు మీరు మొదటి నెల పండుగలలో ఒక పన్ను యాజకుని యుద్ధకు తేవలెను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏం చెప్తుందంటే, మన యాజకుడు అంటే మన పాస్టర్ అంటే అప్పట్లో ప్రవక్తలు యాజకులు, ఫస్ట్ యాజకులు ఉండి ఆ యాజకులు ఏంటంటే ఒక పూజారి లెక్క. అంటే నాకు ఒక ప్రాణార్పణ, నాకు ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. అది యాజకుడైన అంటే ఒక పూజారి. అంటే ఇప్పుడు మనం అనుకుంటే పాస్టర్ గారు ఉండే అప్పట్లో ఒక ప్రవక్త ఉంది కాబట్టి ఆ ప్రవక్తని నడిపిస్తూ ఉంటుంది బలులు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నేను దేశాన్ని ఇచ్చాను కదా, మీకు విడుదల చేశాను కదా, మీరు చేసిన పనులు కొంచెం పన్ను ఆయన యాజకుడికి ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు కానుకలు ఇస్తున్నాం కదా, ఆ రోజు ఆయనకు ఇవ్వాలని అప్పుడే మోషే గారికి దేవుడు చెప్పాడు. అంటే తండ్రి అయిన దేవుడు మోషే గారితో మాట్లాడుతూ చెప్పారు. మరి ఆ రకంగా చూసుకుంటే ఇజ్రాయేల్కి, అంటే ఇది ఎవరికి? ఇజ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞ. యెహోవా మిమ్ముని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిన ఆ పన్నును అల్లడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లడింపవలెను. మీరు ఆ పన్నును అర్పింపవలెను. నిర్దోషమైన 7 పొట్టేళ్లను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. మరి మరునాడు ఏం చేయాలంటే, యాజకుడు దగ్గరికి 7 పొట్టేళ్ళని తీసుకెళ్ళి మీరు ఇవ్వాలి. అది ఇస్తే ఏం చేశాడంటే, దేవునికి ప్రాణార్పణ బలి, అంటే అది అగ్నిలో వేసి కాలుస్తూ ఉంటాడు. అంటే దేవుని కొరకు వాటిని ప్రాణ అర్పణ చేయాలి, అంటే హోమం చేయాలి. అంటే దేవుడి యొక్క ప్రామిస్, అంటే మీరు ఏది చేసినా పండుగ, అంటే పస్కా పండుగ యొక్క విశిష్టత ఏంటంటే ఆ 7 పొట్టేళ్ళని అందులో వేసి కాలుస్తూ ఉండాలి. అది దేవుడికి ఇచ్చే లెక్క. అంటే యాజకుడికి ఇస్తే యాజకుడు ఏం చేస్తాడంటే ఆ 7 పొట్టేళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేసి దహన బలిగా యెహోవా దేవుడికి ప్రాణార్పణంగా ఇస్తాడు. మరి అదేవిధంగా ఏమవుతుందంటే ఇక్కడ దాన్ని పస్కా బలి అంటారు. మీరు ఏ పని దాని నైవేద్యము నూనెతోనూ కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దానిని అర్పింపుము. ముప్పావు ద్రాక్ష రసం కూడా. అంటే ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్పాడంటే, గోధుమ పిండిలో మరి కొంచెం నూనె వేసి అది దేవునికి అర్పించాలంటే దహన బలి వేస్తే అది దేవుడి యొక్క ఇంపైన సువాసన గలది, అంటే దేవునికి ఇష్టమైనది. అంటే ఆ రోజు దహన బలితో పాటు ఈ రొట్టెని ఏదైతే చేశామో ఆ పిండి లెక్క చేసి దాన్ని కూడా దేవుడికి అర్పించాలి. ముప్పావు ద్రాక్ష రసం కూడా దేవుని కొరకు మీరు అర్పించాలి అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే వరకు ఏది మేలో మీరు రొట్టె
ఏమి పేలలేమి వచ్చినని తిన తిన తినకూడదు, ఏమీను లేవని తినకూడదు. మరి దేవుడికి అర్పించకుండా మీరు తినకూడదు. ఏదన్నా మీరేం ఏంటంటే మనము చర్చిల్లో మరి మనం భోజనాలు ఇచ్చినప్పుడు ముందు దేవుడి పేరు అంటే దేవుడికి మనం ఇప్పుడు క్రీస్తు పేరున మనము భోజనాలు పెడతామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన సంఘంలో ఎవరైనా ఆహారం అంటే భోజనాలు దేవుని పేరున మంచి పేరు జరిగినప్పుడు వాళ్ళ బ్రతుకులు ఏదైనా జరిగినప్పుడు వారు చర్చిలో భోజనాలు పెట్టించినప్పుడు ముందు మనం తినకూడదు. మనము దేవుడికి అర్పించిన తర్వాత అంటే దేవుడు అంటే ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన అప్పుడు దేవుడికి అది అర్పించి తినేవారు. ఇప్పుడైతే మనం ప్రార్థన చేసుకొని ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు చేసుకుంటాం. అంటే ఆ రకంగా అప్పుడు మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞ. అంటే పస్కా పండుగ ఒక అంత దేవుడు అంత గొప్పగా చెప్పాడు. మరి ఏం చేశారంటే తరమునకు మీరు నివాస స్థలములలోనన్నిటి నిత్యము కట్టడం. ఏ తరమైనా సరే మీరు ప్రార్థన కానీ వాక్యం కానీ ఆరాధన కానీ ఈ రోజులు జరిగిన తర్వాతనే మనం భోజనాలు పెట్టించినా ఏది పెట్టించినా ఇప్పుడు ఈ కాలంలో దీనికి దేవుడికి ఆరాధించిన తర్వాత దేవుడి ముంగట మనం ఒప్పుకున్న తర్వాతనే ఆ భోజనాలు చేయాలి. ముందు వండేటప్పుడు మనం తినకూడదు. మన కడుపు ఖాళీగా ఉంచుకుంటే చాలా మంచిదని మరి తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ కట్టడము మన అంటే తరతరములకు మన పితరులైన యూదులు అంటే యూదుల ద్వారానే మనకు దేవుడు పరిచయం అయ్యారు. కాబట్టి దేవుడు యూదులను రక్షించడానికి వచ్చాడు. తర్వాత అన్యులు కూడా రక్షించారు. అన్యులు కూడా మన పితరులు ఎంతోమంది ఉన్నారు రక్షణ పడ్డవారు. మీరు విశ్రాంతి దినం మరునాడు మొదలుకొని అనగా అల్లడించిన పన్నును మీరు తెచ్చి దీన్ని దినము మొదలుకొని 7 మార్లు లెక్కింపవలెను. లెక్కలేక తక్కువ కాకుండా 7 మార్లు ఉండవలను. 7 మార్లు అంటే 7 సార్లు ఇవ్వాలి. ఏదైనా ఇస్తే 7 మార్లు ఇచ్చినట్టయితే రూపాయి ఇస్తే రూపాయి కాదు 7 రూపాయలు అంటే ఒక మేకని వేస్తే 7 మేకలు అంటే 7 మార్లు మీరు లెక్కింపబడాలి. తెచ్చిందని 7 సార్లు లెక్క పెట్టాలి. అంటే ఇచ్చారా లేదా అనేది మరి మనం పన్నుగా ఇస్తున్నాం కదా, అది 7 మార్లు లెక్క పెట్టమని దేవుడి యొక్క ఆజ్ఞ. యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. దేవుడికి ఏం చేయాలంటే కొత్త ఫలములు అంటే మనం పండించిన ఫలములు కానీ అవి తెంపగానే దేవుడికి అర్పించాలి. మన పంట కానీ మన పొలంలో కానీ ఏదైనా పండించినా కానీ దేవుడికి ఆ ఫలం అనేది ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి దేవుడికి అర్పించాలి అని చెప్తా ఉంటారు. మీరు మీ నివాస స్థలముల నుండి తుమ్మలతో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లడించి అర్పింపగా అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పొలియబెట్టి కాల్చవలెను. పొలియని పెట్టని రొట్టెలు పొలియబెట్టి కాల్చింది. అప్పుడేమో ఇవి ఏం చేయాలంటే ఇవి పొలియబెట్టాలి. ఆ పొలియని రొట్టెలు వేరు, పొలియబెట్టి కాల్చాలి. అంటే ఇది పొలియబెట్టాలంటే పిండి ఏం చేయాలంటే అప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు పొలియని పెట్టి మీరు రొట్టెల్ని అర్పించాలన్నాడు. పిండి కొన్ని రోజులు మనం ఏం చేస్తాం, పిండి కలిపి ఇట్లా పెట్టుకోవాలి. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు పిండి అనేది పొలిసేదాకుండా ఏం చేశాడు, రొట్టెగా మార్చి తీసుకొని రావాలని చెప్తున్నాడు దేవుని దగ్గరికి అర్పణగా. ప్రతి మనిషి ఏం చేయాలంటే నైవేద్యంగా తుమ్మలలో 14 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లడించి అర్పింపగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసిన పొలియబెట్టి కాల్చివలెను. పొలియబెట్టాలంటే ఆ పిండిని పొలియబెట్టి ఏం చేయాలంటే కాల్చి అంటే ప్రతి మనిషి 2 రొట్టెల్ని పొలియబెట్టాలని చెప్తున్నాడు. ఆ పిండిని పొలియబెట్టిన తర్వాతనే
అవి కాల్చి తీసుకొని రావాలి సంఘానికని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రకంగా అవి యెహోవాకు ప్రథమ ఫలము అర్పణము. అవి ప్రధాన ఫలం దేవుడి దగ్గర తెచ్చి పెడితే అవి మొట్టమొదటి బలిగా దేవుడు అర్పణగా తీసుకుంటున్నాడు. ఆ సంఘంలో పెట్టాలని ప్రతి మనిషి 2 రొట్టెలు దేవుడు. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడు గాడిద మొగ గొర్రె పిల్లలను ఏడు ఎద్దు మొగ పిల్లలను గొర్రె పిల్లలను, ఒక్క కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. ఏది ఎలా అంటే మీరు నిర్దోషమైనట్టే మంచి ఫ్రెష్ అంటే ఏ తప్పు చేయకుండా అంటే యవ్వన కాలంలో మంచి ఏం చేయాలంటే ఒక ఎద్దుని 7 గొర్రె పిల్లల్ని తర్వాత కోడెలను 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. అవి వారికి నైవేద్యంతో వారికి ప్రాణార్పణతో దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఏం చేయాలంటే దహన బలిగా ఇవ్వాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గలది. అంటే దేవుడి యొక్క మనం చేసే బలి దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు దేవుడికి యొక్క ఇంపైన సువాసన అంటే మనం ప్రామిస్ చేస్తున్నాం అన్నట్టు దేవుడికి ఒప్పుకున్నట్టుగా దేవుడు మొట్టమొదటిగా మరి చేసిన ఆజ్ఞలు అంటే దేవుడు భూమిని సృజించి మొట్టమొదటిగా ఇచ్చిన ఈ ఆజ్ఞలు మనము పాటించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఏమైందంటే ఈ రోజుల్లో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి 12వ వచనంలో చూద్దాం. యోహాను 12వ అధ్యాయము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పండుగ రోజున ఎలా బలయ్యారు, మరి దీనికి సాదృశ్యం ఏంటంటే పస్కా పండుగ గురించి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే 12వ అధ్యాయము అధ్యాయం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే ఎలా ఉందంటే దేవుని అంటే ప్రభుని శిక్ష విధింపబడక ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే శిష్యులకు చెప్పారు, మీరు మరి పస్కా పండుగ రాబోతుంది, మరి మీరు సిద్ధపరుస్తారా ఏమన్నా, మరి పస్కా బలిని సిద్ధపరుస్తారంటే ఒక ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో ఏం చేశారంటే ఆ ఇంటిలో వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలోకి వెళ్ళి మరి మా ప్రభు చెప్పాడు అంటే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు కుండ పట్టుకుని. ఆ కుండ పట్టుకున్న వ్యక్తిని అడుగుమని చెప్తా ఉన్నాడు. అంటే చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వాళ్ళ యజమానుల దగ్గరికి వెళ్ళి ఇది అండి వీళ్ళు శిష్యులు వచ్చారు, ఈయన ప్రభువు పంపించాడు, ఈయన పంపించిన తర్వాత ఆ బలిని అర్పించాలి. బలికి సంబంధించిన ఒక పెద్ద రూము సామాను సంబంధించిన రూము చూపించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాగానే ఆ
ఇద్దరు శిష్యులు బయటకు వెళ్ళి అది తీసుకొని వచ్చి అవన్నీ చూసుకున్నారు. తర్వాత శిష్యులందరినీ కూర్చోబెట్టిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు, మరి నన్ను అప్పగించేవాడు నాతో పాటు భోజనంలో పాల్గొన్నాడు, ఇది నా రొట్టె, దీనికి సాదృశ్యమైన ఇది నా శరీరము, ఇది నా రక్తమని ఆ పస్కా పండుగ బలైన తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఇస్కరేటు యూదా అనే వ్యక్తి ఏం చేశారంటే మరి ధనం తీసుకున్నాడు. మరి ఆ ధనం తీసుకున్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నూనె మీద ముద్దు పెట్టుకొని ఆయన అప్పచెప్పాడు. ఆ తర్వాతే మీకు తెలిసిందే ఆయనని కొట్టుకుంటూ ఊసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి మరి పిలాతు దగ్గర తీసుకెళ్తే ఈయన మీ రాజేనా అంటే ఇది రాజు నువ్వన్నట్టే, నువ్వు రాజువేనా అంటే నువ్వు అన్నట్టే అని చెప్పి అంతకుముందు ఏం చేశారంటే గాడిద మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఊరేగించారు. అది రాజుగా ఊరేగించిన తర్వాత పిలాతుకి ఈ విషయం తెలియదు కాబట్టి ఆయన చూస్తే ఇలా లేడు కదా, ఆయన ఏ తప్పు లేదు కదా అని చెప్పి అడిగినా కానీ మీరు ఆయనకు శిక్ష వేయాలి. మరి అంటే పాత నిబంధనలు ఎట్లుందంటే 2 మేకని తీసుకొచ్చి ఒక మేకని మరి ఆదికాండము మనం చూసుకుంటే ఆదికాండంలో చూసుకుంటే ఏందో చెప్తా. ఆదికాండం 12వ అధ్యాయంలో 6వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా బలయ్యారు, మరి అక్కడున్న సిచ్యువేషన్ మరి దేవుడు ఏం చేశారంటే అప్పటి కాలంలో మరి ఒక 2 మేకలు అంటే 2 గొర్రెల్ని 2 మేకలు కానీ ఏం చేస్తుందంటే ఒక మేకని అడవిలోకి వదిలేస్తూ ఒక మేకని బలిగా ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మరి నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనంలో చదివి చూద్దాం. నిర్దోషమైన 7 మొగ పిల్లలను తీసుకొని వాళ్ళను గొర్రెలను నుండి ఒక్కనైన మేకలలో ఉండేను దానిని తీసుకొని ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకొని వాళ్ళను తర్వాత ఇజ్రాయేలు సమాజపు మందిరము తమ కూటములో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసుకొని తాను దానిని తిని ఇంటి ద్వారా బంధించి 2 నిలువు కొమ్మల మీద పై కమ్మించి చల్లాలి. మరి ఏం చేయాలంటే మరి ఆ గొర్రె పిల్లని చంపిన తర్వాత రక్తం ఏం చేయాలంటే అవి మన ఇంటి మీద అంటే మన ఏవైతే ఉంటాయో మరి డోర్ల దగ్గర మరి ఏవైతే ఉంటాయో కమ్మాల మీద ఆ రక్తాన్ని చల్లి రక్తాన్ని చేయాలి. అవి 2 రోజుల దాకా అలానే ఉంచుకోవాలి. మరి అది రక్షణ గలది. అంటే రక్తం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన రక్తం అవుతున్న ఆ రక్తం అప్పుడు బలిగా అర్పించారంటే అప్పుడు యూదులకు అది రక్షణగా ఉంది. కాబట్టి ఆ రాత్రి వేళ వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగిన రొట్టెలను తినవలను. పొంగని కాదు, పొంగిన అంటే పొంగిన రొట్టెలు అంటే ఆ పిండిని కాల్చి తిని ఆ రొట్టెలతో ఆ మాంసాన్ని కాల్చుకొని తినాలట. ఆ రోజు తినాలి. అది ఒక ఆచారం. అంటే మేకని బలించిన తర్వాత గొర్రెని ఆ మాంసం ఏం చేయాలంటే పొంగిన రొట్టెలతో తినవలని. ఆ రొట్టెల్ని మనం తినాలి, బలిగా అర్పించి కానీ మన కుటుంబం తినాలి అని 6 రోజుల్లో మరి మన పితరులు చేశారు. రకరకాల
మహిమ కలుగును గాక. మరి ఏంటంటే కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లలు ఏం చేశారంటే అడవిలోకి వదిలేశారు, ఒకదాన్ని బలిగా అర్పించారు, దహన బలిగా. ఇప్పుడు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడ నిలబెట్టి ఇటు సైడ్ బరబ్బాని నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు ఆ పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఎవరిని మరి వదిలేయాలంటే వారందరూ మరి చేతులెత్తి బరబ్బాని విడుదల చేయాలి, యేసుకు సిలువ వేయాలని చెప్పారంటే దేవుడు మన కొరకు అంటే ఏ తప్పిదం లేకుండా ఒక గొర్రెని ఎలా అయితే ఒక గొర్రెని వదిలేశారు, ఒక గొర్రెని పట్టుకున్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకొని సిలువ వేశారు. అంటే దానికి సాదృశ్యంగా ఈ పస్కా పండుగ అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం అయిన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, నాయన ప్రభు, మరి తండ్రి నీ త్యాగము గొప్పది తండ్రి. మరి నువ్వు మరణించావు తండ్రి, మరి మరణించి లేచావు, నీ రక్తాన్ని, నీ శరీరాన్ని మా పాపుల కొరకు ప్రభు రొట్టెగా రక్తంగా మార్చావు తండ్రి. తండ్రి మేము ఎటువంటి వాళ్ళం ప్రభు, ఎందుకు పనికిరాని వాళ్ళ కొరకు నువ్వు మరణించావు, సర్వలోకానికి మరి నిర్దోషమైన రక్తాన్ని అర్పించావు, నీ శరీరాన్ని అర్పించావు, నీ ప్రాణాన్ని అర్పించావు తండ్రి. నాయన ప్రభు, మేము బరబ్బాలిక లేకుండా, తప్పించుకునేటట్టు లేకుండా ప్రభు, మరి నీ లెక్క ఉండేటట్టు, మరి నీలా బలిగా ఉండేటట్టు ప్రభు ప్రతి ఒక్క బిడ్డని సహాయం చేయండి. నీతో పాటు నడిచే బిడ్డల్ని సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఈరోజు నీతో నడిచే జనాంగం కనిపిస్తలేదు తండ్రి. నాయన ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు తండ్రి. మరి ఆయన అలా కాకుండా నీతో పాటు నడిచే బిడ్డలు కావాలి తండ్రి. పరలోక రాజ్యానికి వారసులు కావాలి ప్రభా. ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండాలి తండ్రి. మరి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి, సాతాను యొక్క మరి సమస్యల నుంచి యేసు నామంలో వాటి అన్నిటికీ బంధించమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. మరి అదేవిధంగా వారి సమస్యల్ని, వారికి ఉన్న ఇబ్బందుల్ని యేసు నామంలో తొలగించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి మరి మంచి అభివృద్ధి చెందేటట్టు మంచి జ్ఞానాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్స్ మీడియా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఆమేన్.